గుంటూరులో దారుణమైన ఘటన జరిగింది. గుంటూరు నుంచి పెద్దకూరుపాడు మధ్య ప్రయాణిస్తున్న రైలులో మహిళపై అత్యాచార ఘటన సంచలనంగా మారింది. రైలు బోగిలో ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ దుండగుడు. గుంటూరు నుంచి పెద్దకూరుపాడు మధ్య రైలులో మహిళపై ఈ అత్యాచారం ఘటన జరిగింది. రాజమహేంద్రవరంలో సంత్రగచ్చి స్పెషల్ ట్రైన్ ఎక్కింది ఆ మహిళ. ట్రైన్ గుంటూరుకు చేరుకుంది. అప్పటికే ఆమె ప్రయాణిస్తున్న బోగి మొత్తం ఖాళీ అయిపోయింది. రన్నింగ్ ట్రైన్ లో ఆ మహిళ ఉన్న బోగిలోకి ఎక్కాడు ఆ 40 ఏళ్ల వ్యక్తి. బోగిలో ఎవ్వరూ లేని పరిస్థితి చూసి ఆమె నిస్సహాయతని అనువుగా చేసుకొని వ్యక్తి మొదటిగా కత్తితో బెదిరించాడు. నన్నేం చేయవద్దు అని ఆ మహిళ ప్రాధేయపడింది, బ్రతిమలాడుకుంది. చుట్టుపక్కల ఎంత అరిచినా ప్రయాణిస్తున్న రైలులో ఆమె చేసిన ఆర్తనాదాలు రైలు శబ్దంలో కలిసిపోయాయి. నిందితుడు మొదటిగా కత్తితో బెదిరించి హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బులు కూడా లాక్కున్నాడు. అప్పటికి వదలలేదు ఆ మూర్ఖుడు. ఆ పైన ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ వెంటనే బాధితురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి పెద్దకూరపాడు స్టేషన్ వద్ద దిగి పారిపోయాడు. ఆ తరువాత 5 గంటల ఆ మహిళ నరకయాతన అనుభవించింది. దాని నుంచి కోలుకోలేక చివరికి చర్లపల్లికి రాగానే బాధతో అవస్థలు పడుతూ సికింద్రాబాద్ జిఆర్పి పోలీసుల వద్దకు చేరుకొని రోధిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతానికైతే రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికీ ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలకి రైల్లో సేఫ్టీ ఉందా? దీనిపై ప్రభుత్వం, రైల్వే పోలీసులు, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు భవిష్యత్తులో వేచి చూద్దాం.